వెళ్ళినప్పుడు శ్రీరాముని కళ్యాణం సీతమ్మ కళ్యాణం ఆడే ముందు ఆయనకు ఇప్పుడు చెట్టు కింద కూర్చుండబెడతారట. కూర్చుండబెడితే ఆయన పైకి చూసేసరికి పువ్వు పట్టుదట. అప్పుడు అటు ఇటు చూసి ఆకలి అయితే అంటే ఆ ఇప్ప పువ్వు అంటే తీసుకొని తింటాడట. తింటే ఇక అయ్యగారులు ఉంటాయి అన్నారు కదా, అదే పానకంగా అందరికీ ఇద్దామని అయ్యగారులు ఇప్పపు పానకం అక్కడ పర్ణశాల కాడ ఈ పానకం పర్ణశాల కాడనే పోతారు, ఇంకెక్కడ పోయారు, భద్రజాలలో కూడా పోయారు. ఉష్క లేకుండా ఇది మొత్తం శుభ్రం చేయాలి. ఈ ఇప్పపు కుడుముల కోసం ఇప్పపుని మనం అరగంట ముందు నానబెట్టుకొని బియ్యపిండిలోకి వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే బెల్లంని కరిగించుకొని బియ్య పిండిలో వేసుకొని ముద్దలాగా చేసుకొని కుడుముల్లాగా అయితే ఒత్తుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కుడుములు అయితే ఒత్తుకోవచ్చు. ఇక్కడ 30 మినిట్స్ వరకు ఆవిరైతే పట్టాలి. తర్వాత కుడుములు మనకి రెడీ అయిపోతాయి. మంచిగా ఉన్నదా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.